ఫ్రెండ్స్, ఈరోజు మునక్కాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ మునక్కాయలు 7-8 మునక్కాయలు కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేయాలా. ఈ సపరేట్గా ఒక గిన్నెలో పోసుకొని వాటర్ పోసి శుభ్రంగా కడగాల. సపరేట్ గిన్నెలోకి తీసుకున్నాం. ఒక గిన్నెలో తీసుకొని సరిపోయినంత సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక పెద్ద గ్లాసు నిండా వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాం. స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఉడుకుతూ ఉంటాయి ఇవి. మరొక పక్క బాండీలు పెట్టి పల్లీలు వేయించుకున్నాం. పల్లీలు ఫ్రై అయిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలా. పొట్టి తీసేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలా. మునక్కాయ కూడా చూడండి ఇట్లా పట్టుకుంటే ఉడికిపోయింది. ఈ మునక్కాయలో ఉన్న వాటర్ని సపరేట్ చేసుకొని బాండీలు పెట్టి పోపు పెట్టుకున్నాం. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. పోపు దినుసులు, ఒక ఎల్లిగడ్డ కచ్చా పచ్చా దంచేసాను, కరివేపాకు, మునక్కాయ ముక్కలు ఇందులో పోసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని కారము, ధనియాల పొడి వేసుకొని అంతేనండి, రెడీ అయిపోయింది. పల్లీల పౌడర్ వేసుకోవటమే. సూపర్గా ఉంటుంది.